ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఈరోజు ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. 7 కాన్సెప్ట్లకు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి. ఫస్ట్ రైటింగ్ చూడండి. ముగిసిన టెట్ 2 పేపర్ 1 పరీక్షలు. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 సెకండ్కి సంబంధించిన పేపర్ 1 పరీక్షలు శనివారంతో ముగిసినాయి. ఇక రేపటితో పేపర్ 2 పరీక్షలు కూడా ముగియనున్నాయి. దీంతో ఈ నెల 2 నుంచి ఆన్లైన్ విధానంలో ప్రారంభమైన టెట్ 2 పరీక్షలు మొత్తం ముగియనున్నాయి. 23 జిల్లాలకు సంబంధించి టెట్ పేపర్ 1 పరీక్షలు శుక్రవారంతో ముగిసినాయి. శనివారం మిగిలిన 10 జిల్లాల్లో, ఇక్కడ 23 జిల్లాలు, ఈ 10 జిల్లాల అభ్యర్థులు పేపర్ 1 పరీక్షను నిర్వహించారు. ఇక మిగిలి ఉన్న పేపర్ 2 పరీక్షలు నేడు అంటే ఆదివారం, రేపు సోమవారం ముగియనున్నాయి. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఈ నెల 20 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజులు 20 సెషన్లలో పరీక్షలు పూర్తి చేయనున్నారు. మొత్తానికి ఇప్పటికైతే టెట్ సెకండ్ టెట్కు సంబంధించి పేపర్ 1 పరీక్షలు నిన్నటితో ముగిసినాయి. ఈరోజు రేపైతే పేపర్ 2 పరీక్షలు కూడా ముగియనున్నాయి. దీనికి సంబంధించిన రిజల్ట్ ఫిబ్రవరి 5వ తారీఖు రోజు ఇస్తారన్నట్టు మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఉంది, చూడాలి. ఇక జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డుల విడుదల 22 నుంచి 24 వరకు మొదటి దశ పరీక్షలు. దేశంలోని ఐఐటీలో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్ పరీక్షలను సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి జరగనున్న జేఈ మెయిన్స్ పరీక్షలు 2 దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ పరీక్షలు ఈ నెల 22 నుంచి 24 వరకు, రెండవ దశ పరీక్షలు 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రస్తుతం మొదటి దశ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారులు వెబ్సైట్లో ఉంచారు. రోజు 2 సెషన్లలో చొప్పున ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 15 పట్టణాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. 21 నుంచి జేఎల్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 21 నుంచి మొదలవుతుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 పరిధిలో మొత్తం 1288 పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 31 వరకు మొత్తం 10 రోజుల పాటు కొనసాగనుంది. నాంపల్లిలోని ఎంఐఎం బాలికల మోడల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వెరిఫికేషన్ చేపడుతున్నట్టు తెలిపారు. ఈ లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇక అవుట్సోర్సింగ్కు గ్రూప్ 2 పేపర్ల తయారీ. ఓ సంస్థకు కట్టబెట్టిన కమిషన్ రూపకల్పన, ముద్రణ బయటే. ఫలితంగా ప్రశ్నల్లో తప్పులు, ప్రాథమిక క్యూలో 3 ప్రశ్నలు డిలీట్. కీపై అభ్యంతరాల తర్వాత మరికొన్నింటిపై ఎఫెక్ట్ పడే అవకాశం. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షల ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలను టీజీపీఎస్సీ అవుట్సోర్సింగ్కు అప్పగించింది. ఈ సంస్థ కట్టబెట్టింది ఎవరికిచ్చిందన్నది మాత్రం కమిషన్ అత్యంత గోప్యంగా ఉంచింది. ప్రశ్నాపత్రాల రూపకల్పనతో పాటు ముద్రణ, ప్యాకింగ్, రవాణా బాధ్యతలను అవుట్సోర్సింగ్కి అప్పగించింది. దీంతో గోప్యత ప్రశ్నార్థకంగా మారిందని, ఆ సంస్థ ప్రశ్నలకు లీక్ చేసి ఉంటే పరిస్థితి ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తారు. ఇక 3 ప్రశ్నల తొలగింపు. ప్రశ్నాపత్రాల తయారీ అవుట్సోర్సింగ్కి ఇవ్వడంతో అనేక తప్పులు వెలుగు చూశాయి. శనివారం ప్రాథమిక కీని విడుదల చేయగా 3 పేపర్లలో ఒక్కో ప్రశ్న చొప్పున 3 ప్రశ్నలను కమిషన్ తొలగించింది. పేపర్ 1లో 73వ ప్రశ్న, పేపర్ 2లో 30వ ప్రశ్న, పేపర్ 4లో 123వ ప్రశ్న, పేపర్ 3లో మాత్రం అన్ని ఓకే, వీటిని తొలగించారు. దీంతో మొత్తం 600 మార్కులకు బదులు 597 మార్కులనే పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక కీపై అభ్యంతరాల తర్వాత మరికొన్ని ప్రశ్నలపై ఎఫెక్ట్ పడనుందని నిపుణులు పేర్కొంటారు. ఇక తీవ్ర విమర్శలు. టీజీపీఎస్సీకి చైర్మన్, సెక్రటరీ సహా 5 సభ్యులు, రెగ్యులర్ ఉద్యోగులు, సబ్జెక్ట్ నిపుణులు ఉన్నారు. అయినా పేపర్ల తయారీని అవుట్సోర్సింగ్కి ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా పరీక్షలో దాదాపు 13 ప్రశ్నలు ఏపీకి సంబంధించినవి ఇచ్చారు. దీనిపై టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పందిస్తూ ఆ ప్రశ్నలు లేకుండా ఉండాల్సింది అని వ్యాఖ్యానించడం గమనార్హం. పాత క్వశ్చన్ పేపర్తో కొత్త పరీక్ష. కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారుల నిర్వాకం.
పరీక్షల నిర్వహణలో వరంగల్లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆఫీసర్లు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఈ నెల 16న జరిగిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ రేడియాలజీ విభాగానికి చెందిన పరీక్షల్లో కొత్తగా తయారు చేసిన క్వశ్చన్ పేపర్ బదులు 2023 నవంబర్లో జరిగిన పాత ప్రశ్నాపత్రాలు ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ కోడ్ను కూడా మార్చకుండా స్టూడెంట్లకు పంపిణీ చేశారు. దీనిని గుర్తించిన స్టూడెంట్లు ఈ విషయాన్ని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయం బయటపడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలస్యంగా బయటపడింది. ఈ సందర్భంగా ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లేశ్వర్ మాట్లాడుతూ, చిన్న పొరపాటు వల్ల పాత పేపర్ ఇచ్చారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కమిటీ వేస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంపై యూనివర్సిటీ వీసీని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇక ఈ నెలాఖరులోగా స్పెషల్ ఆఫీసర్ల నియామకం. ముగియనున్న మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం, స్పెషల్ ఆఫీసర్లుగా ఆర్డీఓలు, కలెక్టర్లు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ల పాలన రానుంది. ఈ నెల 26వ తేదీన 130 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. మున్సిపాలిటీలకు ఆర్డీఓలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ప్రాథమిక కసరత్తు చేస్తుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫైల్పై సంతకం చేయగానే పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. గతంలో రాష్ట్రంలో 142 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అందులో 130 పట్టణ స్థానిక సంస్థలకు 2020లో ఎన్నికలు నిర్వహించారు. వీటి గడువు ఈ నెలతో ముగుస్తుంది. మరో 8 స్థానిక సంస్థలు అంటే జిహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, నకరేకల్, జడ్చర్ల, కొత్తూరు 2021లో ఎలక్షన్లు జరిగినాయి. వీరికి పదవీకాలం వచ్చే ఏడాది పూర్తి కానుంది. మరో 4 స్థానిక సంస్థలకు జహీరాబాద్ సహా 3 షెడ్యూల్ ఏరియా మున్సిపాలిటీలు ఎన్నికలు నిర్వహించలేదు. మరోవైపు కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆ సంఖ్య 154కు చేరింది. ఇంకోవైపు 2 మున్సిపాలిటీలకు కార్పొరేషన్లు అప్గ్రేడ్ అయ్యాయి. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న పట్టణ స్థానిక సంస్థలతో పాటు కొత్తగా ఏర్పాటైన వాటికి కలిపి ఎన్నికలు జరగనున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం తీరిన నేపథ్యంలో కీలక అభివృద్ధి పనులు జరగాలంటే కౌన్సిల్ తీర్మానం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక చివరగా పంచాయతీ ఉద్యోగుల జీతాలకు 132.78 కోట్లు విడుదల. ఈ నెల జనవరి 9న అధికారులు గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 138,38,49,000 నిధులను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 9న అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకున్న అధికారులు అర్హులైన 52,482 మంది ఉద్యోగుల వివరాలు ఈ పంచాయత్ పోర్టల్లో నమోదు చేశారు. ఈ మేరకు నిధులు 139.78 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. 52,482 మంది ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. నిన్న జరిగినటువంటి నవోదయ ఎగ్జామ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ.